కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. బీఆర్కే భవన్లో ఆయన్ను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నిస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్, ఆనకట్టల నిర్మాణం, ఒప్పందాలు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, నీటి నిల్వలపై ఆయన్ను విచారిస్తూ ఉన్నారు. బీఆర్కే భవన్లోకి వెళ్లేందుకు కేసీఆర్ తో పాటు 9 మంది నేతలకు అనుమతి ఇచ్చారు. ఇప్పటి వరకు 114 మందిని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. ఈ నెల 6న ఈటెల రాజేందర్, 9న హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. మరిన్ని అప్డేట్స్ బీఆర్కే భవన్ నుంచి మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు. కొండల్, కాళేశ్వరం విచారణలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కాళేశ్వరం కమిషన్ నిర్వహిస్తున్న విచారణలో భాగంగా 115వ క్యాండిడేట్ గా ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ కమిషన్ ముందు హాజరయ్యారు. దీనికి సంబంధించి కమిషన్ వేసే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం కేసీఆర్ చెప్పబోతున్నారు. అసలు వీటికి కేసీఆర్ సమాధానాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు అత్యంత ఉత్కంఠ తెలుపుతుంది. ప్రస్తుతం ఇప్పుడే కమిషన్ లో విచారణ ప్రారంభమైంది. 10 నిమిషాల ముందుగానే కేసీఆర్ బీఆర్కే భవన్ చేరుకున్నారు. మొదట సిట్టింగ్ హాల్లో కూర్చున్న తర్వాత షార్ప్ 11:30కు కమిషన్ విచారణ ప్రారంభమైంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ కెమెరాలో ఈ కమిషన్ విచారణ చేపట్టబోతుంది. నిన్న మొన్నటి దాకా కూడా ఇప్పటి వరకు చేసిన 114 మందికి సంబంధించిన విచారణ కూడా ఓపెన్ కోర్టులోనే చేశారు. ఇది కూడా ఓపెన్ కోర్టు లైక్ కెమెరా రికార్డింగ్ విత్ మొత్తం టోటల్ రికార్డింగ్ ఉంటుంది. ఆ సిస్టంలో విచారణ కొనసాగబోతుంది. మాజీ సీఎంగా కేసీఆర్ ఉన్న నేపథ్యంలోనే ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కమిషన్ ఈ మార్పులు చేసినట్టుగా తెలుస్తుంది. దీంట్లో ఈ రోజు గతంలో నిన్న మొన్నటి వరకు కూడా ఈ ఓపెన్ కోర్టు విచారణ కూడా కొంత లిబరల్ గానే ఇక్కడ వారి వెంట వచ్చేవారిని వదిలేది. అయితే ఈ రోజుగా మాత్రం కొంత రిస్ట్రిక్షన్స్ ఇక్కడ కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ కమిషన్ విచారణకు కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ కు మద్దతుగా వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలందరూ కూడా బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. అయితే వారందరినీ కూడా బీఆర్కే భవన్ మెయిన్ గేట్ దగ్గరకు రాకుండా కొంచెం దూరంలోనే బారికేడ్స్ వేసి వారిని అక్కడనే ఆపివేసిన పరిస్థితి ఉంది. ఇక లోపలికి కేసీఆర్ వెంట 9 మందికి మాత్రమే అనుమతి ఉంది. దీంట్లో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు సంతోష్, అదేవిధంగా మహమూద్ అలీ, పద్మారావు, ఇలా ఓన్లీ 9 మందికి ముందస్తు ఏదైతే వీళ్ళ అనుమతి తీసుకున్నారో వారికి మాత్రమే కేసీఆర్ వెంట లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉంది. మరోవైపు మీడియా కూడా గతంలో మొన్నటి వరకు కూడా మీడియా కూడా కొంత లిబరల్ గా ఉండేది. ఈ రోజు మాత్రం మీడియాకు ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కరిని మాత్రమే అనుమతించారు. అది ముందస్తు సమాచారం ఇచ్చిన వారికి మాత్రమే లోపలికి అనుమతించారు. అంటే కొంత పకడ్బందీగా ఈ విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా లిబరల్ గా ఉన్నట్టయితే కొంత విచారణకు డిస్టర్బ్ అయ్యే ఉద్దేశంతో కమిషన్ ఈ విచారణ ఈ రిస్ట్రిక్షన్ తీసుకుంది. ఇప్పుడు కేసీఆర్ ముందు దాదాపు 20కి పైగా ప్రశ్నలు కమిషన్ ఉంచుతున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. ముఖ్యంగా మేడిగడ్డకు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొదట ప్రాణహిత చెవెళ్లగా ప్రాజెక్టు రూపొందించినప్పుడు ప్రాణహిత చెవెళ్లను తమిడాటి దగ్గర నుంచి ప్రారంభం ఉండే. అయితే అక్కడి నుంచి ఎందుకు మేడిగడ్డ వరకు దాన్ని బదిలీ చేశారు, అక్కడికి ఎందుకు మార్పులు చేశారు, ఈ మార్పులకు ఈ తమిడాటి నుంచి మేడిగడ్డకు మార్చడానికి కారకులు ఎవరు, ఏ కారణాల చేత వాటిని ఇక్కడికి మార్చాల్సి వచ్చింది, ఆ కారణాలు తీసుకున్నప్పుడు ఎలాంటి ప్రమాణాలు పాటించారు అన్నది ప్రధానమైన ప్రశ్నగా ఈ విచారణలో ఉండబోతుంది. ఎందుకంటే ఇదే అంశాన్ని మొన్న 2 మాజీ మంత్రులు హాజరైన నేపథ్యంలో కూడా ప్రధానంగా ఇదే అంశాన్ని ప్రస్తావించింది కమిషన్. దీంతో పాటు అసలు ఈ కాళేశ్వరం చెప్పండి కొండల్, అయితే ఈ రోజు మాజీ సీఎం కేసీఆర్ ను విచారించినప్పుడు వచ్చేటువంటి సమాధానాలు అత్యంత కీలకం కాబోతూ ఉన్నాయి. కాబట్టి విచారణ కొంచెం సుదీర్ఘంగా జరిగేటువంటి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ఖచ్చితంగా ఇది సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంది. నిన్న 45 నిమిషాల పాటు దాదాపు అంటే 1 అవర్ పాటు హరీష్ రావును విచారించింది. అదేవిధంగా 1 అవర్ పాటు ఈటెలను విచారించింది. ఈ రోజు కేటీఆర్ విచారణ మాత్రం సుదీర్ఘంగా జరిగే అవకాశం అయితే ఉంది. మినిమం 2 అవర్స్ అన్న తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి కేసీఆర్ ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నద్ధంగా వచ్చారని మనం భావించాల్సి ఉంటుంది. కేసీఆర్ వెళ్లే సమయంలో కేసీఆర్ చేతిలో ఒక ఫైల్ కూడా పట్టుకొని వచ్చారు. అంటే దాదాపు 500 పేజీలు ఉన్న ఫైల్ అతని చేతిలో ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే కమిషన్ 2 ప్రజాప్రతినిధులకు వేసిన ప్రశ్నలే అనుకోండి, ఇరిగేషన్ సంబంధించిన అధికారులను అడిగిన విచారణలో భాగంగా వచ్చిన సమాచారం అనుకోండి, వీటన్నిటిని క్రోడీకరించుకొని ఒక 500 పేజీలతో పూర్తి ఒక ఫైల్ ను కూడా కేసీఆర్ సిద్ధం చేసుకుని వచ్చారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కొన్ని స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు లోపల. స్క్రీన్స్ కి సంబంధించి స్క్రీన్ పై డిస్ప్లే అవ్వకుంటూ కమిషన్
కేసీఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. దీనికి ఆయా అంశాలకు సంబంధించి కేసీఆర్ ఎలా సమాధానం చెప్తారని చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సమగ్రమైన సమాచారం కేసీఆర్ కు ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన నుంచి పూర్తి అయ్యే వరకు కూడా పూర్తి స్థాయిలో ఆయన స్వయంగా పర్యవేక్షించిన పరిస్థితి కూడా మనం చూసాం. అది ఒక డ్రీమ్ ప్రాజెక్టుగా కేసీఆర్ దాన్ని నిర్మించిన పరిస్థితి ఉంది. రికార్డు స్థాయిలో దేశంలో ఎప్పుడు లేనంత తక్కువ సమయంలో, అతి తక్కువ సమయంలో కూడా ప్రాజెక్టును పూర్తి చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ పూర్తి సమాచారం కేసీఆర్ దగ్గర ఉంది. ఆ సమాచారంతోనే ఇక్కడికి కమిషన్ ముందుకొచ్చారు. కమిషన్ వేసే ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు ఎలా ఉంటాయి, కేసీఆర్ సమాధానాలతో కమిషన్ సంతృప్తి చెందుతుందా లేదంటే క్రాస్ ఎగ్జామిన్ చేస్తుందా అన్నది ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. సంధ్య, అయితే ముఖ్యంగా కాళేశ్వరం రీడిజైనింగ్ లోనే అప్పటి ప్రభుత్వము లక్షల కోట్ల స్కామ్ చేసిందని ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వాదిస్తూ ఉంటే, మేము లక్షల ఎకరాలకు నీటిని అందించాము అని చెప్పి గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలు స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. సో అంటే ఆల్రెడీ కాళేశ్వరం కమిషన్ ఎక్స్టెండ్ చేశారు, ఈ విచారణను కూడా ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి ఈ విచారణ ఇక్కడితో ఆగుతుంది అనుకోవాలా, లేదా దీని తర్వాత ఇంకా మరింత మందిని విచారించే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? చెప్పలేము. ఇప్పుడే మనం దానికి సంబంధించి ఎలాంటి సమాచారం మనం చెప్పలేము. ఎందుకంటే కమిషన్ ఈరోజు కేసీఆర్ ను విచారిస్తుంది. ఇప్పటికీ ఈటెల హరీష్ ను కూడా విచారించింది. దాదాపు 112 మంది అధికారులను విచారించింది. వివిధ ఎక్స్పర్ట్స్ తోని అభిప్రాయాలను కూడా సమాచారం కూడా తీసుకున్న నేపథ్యంలో అసలు ఈ విచారణ ఈ రోజుతో ముగుస్తుందా అన్నది ఇప్పుడే మనం దానికి క్లారిటీకి రాలేము. ఎందుకంటే కమిషన్ ఏ విధంగా నిర్ణయిస్తుంది, ఈ రోజు కేసీఆర్ చెప్పే అంశాల్లో పూర్తి స్థాయిలో సంతృప్తి ఉంటుందా, లేకపోతే సమాచారం పూర్తిగా వచ్చిందని భావిస్తుందా, లేదంటే మరోసారి కాల్ఫర్ చేస్తుందా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఈ రోజుతో ఇది ముగుస్తుందా అనడంలో క్లారిటీ లేదు. దీనికి సంబంధించి కమిషన్ తుది నిర్ణయంగా ఉంటుంది. ఏది సమగ్రమైన విచారణ చేయాలనుకున్నప్పుడు కమిషన్ పూర్తి విచక్షణ అధికారం ఉంటుంది. కాబట్టి కమిషన్ ఎప్పటి వరకు ఉంటుంది, ఎప్పటి వరకు ముగుస్తుందని మాత్రం ఇప్పటికైతే చెప్పలేం. అయితే ఈ రోజు జరిగే విచారణ అన్నది అత్యంత కీలకమైన విచారణ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏ అంశాలైతే తెరపైకి వచ్చాయో, ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వం అంటే ఎలక్షన్ సమయంలోనే మేడిగడ్డ కుంగుబాటుతో మొదలైన ఈ వ్యవహారం అన్నది మొత్తం ఇప్పటి వరకు కమిషన్ ఏర్పాటు, కమిషన్ దాదాపు సంవత్సరం పైగా విచారణ కొనసాగించిన తీరు, ఇవన్నీ చూస్తే ఈ మొత్తం విచారణలో అత్యంత కీలకమైన వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ విచారణ అన్నది ఈ రోజు జరుగుతున్న నేపథ్యంలో ఒక బిగ్ పొలిటికల్ డెవలప్మెంట్ గా కూడా ఇది ఉన్నదన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే వేలాది మంది బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు, మద్దతుదారులందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. ఇవంతా కూడా పొలిటికల్ గా ఒక ప్రభావితం చేసే అంశంగానే ఉంది. ఏదేమైనప్పుడు కూడా కాళేశ్వరం కమిషన్ విచారణ అన్నది ఈ రోజు విచారణలో భాగంగా కేసీఆర్ ఎలాంటి సమాధానాలు చెప్తారు, ముఖ్యంగా మేడిగడ్డ డిజైన్ మార్పుకు సంబంధించి ఏమంటారు, అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు మార్చండి దానికి ఏం సమాధానం చెప్తారు, అదేవిధంగా నాణ్యత ప్రమాణాలు ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చింది. ఎన్డీఎస్ఏ రిపోర్టులో ప్రధానంగా మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి డిజైన్ లోపాలున్నాయని చెప్పడంతో పాటు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించని అంశం కూడా దృష్టికి వచ్చిందని కూడా ఎన్డీఎస్ఏ రిపోర్టులో ప్రస్తావించిన పరిస్థితి ఉంది. మరోవైపు విజిలెన్స్ రిపోర్టు కూడా ఇప్పటికే ప్రభుత్వానికి ఇచ్చింది. అసలు విజిలెన్స్ రిపోర్టులో అయితే భారీగా అవకతవకలు జరిగాయి. వీటికి సంబంధించిన నిర్మాణ లోపాల నుంచి డిజైన్ నుంచి అన్నింటిలో కూడా లోపాలున్నాయి. అదేవిధంగా అవినీతి కూడా భారీ స్థాయిలో జరిగిందని చెప్పి విజిలెన్స్ ఇప్పటికే ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. ఏకంగా ఎక్కడా లేని విధంగా ఈ కమిషన్ విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టులో 150 మంది ఇరిగేషన్ అధికారులను క్రిమినల్ చర్యలు చేపట్టాలని కూడా సూచించిన పరిస్థితి. వీటన్నింటి అంశాలు ముఖ్యంగా విజిలెన్స్ రిపోర్టు, అదేవిధంగా ఎన్డీఎస్ఏ రిపోర్టులకు సంబంధించిన ఈ రెండు కూడా కేసీఆర్ విచారణలో భాగమయ్యే అవకాశం ఉంది. ఈ రెండు అంశాలపై కూడా కమిషన్ కేసీఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. వీటితో పాటు అసలు కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించిన తీసుకున్న ప్రమాణాలు ఎలాంటి ప్రమాణాలు తీసుకున్నారు, ఎలాంటి ప్రమాణాలను పాటించారు, అదేవిధంగా అసలు నిర్మాణానికి సంబంధించి ఎక్స్పర్ట్స్ కమిటీ నుంచి ఎలాంటి నిర్ణయం వచ్చినాయి, రిపోర్ట్స్ ఏ విధంగా వచ్చినాయి, మీరే నిర్ణయం తీసుకున్నారనేది కూడా క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో పాటు కొత్త రాష్ట్రంగా ఉంది, అసలు ఎందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని కూడా కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉంది. వీటన్నింటి ప్రశ్నలతో పాటు ఎన్డీఏసీ ఇచ్చిన రిపోర్టు, అదేవిధంగా విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టుతో పాటు
నాడు కేబినెట్ లో ఉన్న తుమ్మల కామెంట్స్ కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. మరి వీటన్నింటిపై కేసీఆర్ సమాధానం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు అత్యంత ఉత్కంఠత రేపుతున్న అంశంగా ఉంది సంధ్య. అయితే ముఖ్యంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు, నాణ్యత లోపం, ఈ విషయానికి వస్తే గత సంవత్సరంలో వచ్చినటువంటి వర్షాల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టులో దాని కెపాసిటీకి మించినటువంటి వాటర్ ఫ్లో అనేది అక్కడ ఏర్పడింది. బట్ వాటిని చాలా సమర్థవంతంగా కాళేశ్వరం అక్కడ నిల్వ చేసుకోవడం జరిగిందనేటువంటి వార్తలు కూడా వచ్చాయి అప్పట్లో. సో ఇప్పుడు కేవలం 2 పిల్లర్స్కి ఇలాంటి పగుళ్ళు వచ్చినాయి, వాటిని రిపేర్ చేయకుండా కేవలం కేసీఆర్ని బద్నాం చేయడానికే ఇలాంటివన్నీ చేస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే పెద్ద ఎత్తున వాటికి సంబంధించిన ఎలిగేషన్స్ని తిప్పికొడుతూ ఉన్నారు. మరి నిజంగా నాణ్యతా లోపం కనుక ఉన్నట్లయితే